లోకరక్షకుడు కరుణామయుడు యేసుక్రీస్తు పుట్టిన పవిత్రమైన రోజున క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటారు. ఈ పర్వదినాన ప్రపంచవ్యాప్తంగా ఉండే చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. మన దేశంలో గోవా, కేరళ వంటి రాష్ట్రాలతో పాటు క్రైస్తవులు ఎక్కువగా ఉండే ప్రాంతాలన్నింటిలో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ప్రతి ఒక్కరూ కేక్ కట్ చేసి సంబరాలను జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది. అంతేకాదు, ఈ పండుగ వేళ శాంటాక్లాస్ కోసం ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈ సందర్భంగా క్రిస్మస్ పండుగ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. యేసుక్రీస్తు పుట్టినరోజు. చరిత్ర ప్రకారం యేసుక్రీస్తు పుట్టిన తేదీలో అనేక తేడాలు కనిపిస్తాయి. క్రైస్తవ మతం నమ్మకం ప్రకారం డిసెంబర్ 25వ తేదీన మేరీ మాతకు యేసుక్రీస్తు జన్మించాడని చాలామంది నమ్ముతారు. మేరీ మాతకు గ్యాబ్రియల్ అనే దేవదూత కనిపించి, అమ్మా, నువ్వు దైవానుగ్రహం వల్ల గర్భం దాలుస్తావు, ఓ గొప్ప బిడ్డను కంటావు, తనకు యేసు అని నామకరణం చేయండి, ఎందుకంటే తను సాక్షాత్తు ఆ దేవుడి బిడ్డ అని చెప్పి మాయమవుతాడు. హేరోదు అనే చక్రవర్తి బాలయేసును కాబోయే యూదుల రాజుగా భావించి సంహరించాలని చూస్తారు. ఇది తెలుసుకున్న మేరీ, జోసెఫ్లు వారికి కనిపించకుండా బెత్లెహేం వదిలి వెళ్తారు. దేవుని బిడ్డ. ఆ సమయంలోనే ఓ సత్రం యజమాని తన పశువుల పాకలో వారికి నివాసం ఏర్పాటు చేశాడు. అప్పుడే మేరీమాత యేసుక్రీస్తుకు జన్మనిచ్చింది. అదే రోజు రాత్రి ఆకాశం నుండి ఓ దేవదూత వారి దగ్గరకొచ్చాడు. అదే సమయంలో అక్కడ ఉన్న గొర్రెల కాపరులు ప్రకాశవంతమైన వెలుగులను చూసి కంగారు పడ్డారు. అప్పుడు, మీరేమీ భయపడకండి, ఒక శుభవార్త చెప్పేందుకు వచ్చాను. ఈరోజు బెత్లెహేంలో లోకరక్షకుడు జన్మించాడు. తానే మీకు ప్రభువు, పశువుల పాకలో అమ్మ పొత్తిళ్లలో నిద్రిస్తుంటాడని, ఇవే తన గుర్తులని చెప్తాడు. అదే సమయంలో దేవదూతలందరూ దేవుణ్ణి స్తుతిస్తూ పాటలు పాడి ఒక్కసారిగా మాయమయ్యారు. 2000 సంవత్సరాల క్రితం. అనంతరం గొర్రెల కాపరులు ఆ పశువుల పాకలోకి వెళ్ళి చూడగా శిశువుతో పాటు మేరీ, జోసెఫ్లను చూశారు. దేవదూత తమకు చెప్పిన వివరాలను అందరికీ తెలిపారు. అలా 2000 సంవత్సరాల క్రితం డిసెంబర్ 24వ తేదీ 12 తర్వాత యేసు జన్మించాడు. దీంతో ప్రతి సంవత్సరం 25వ తేదీ రోజున క్రిస్మస్ పండుగను జరుపుకుంటారు. శాంటా తాత గిఫ్ట్లు. మరో కథనం ప్రకారం క్రిస్మస్ ముందు రోజు రాత్రి శాంటా తాత ఆకాశం నుంచి వచ్చి తమకు గిఫ్ట్లు ఇచ్చి వెళ్తాడని చాలామంది నమ్ముతారు. అందుకోసం తమ ఇళ్ల ముందు క్రిస్మస్ ట్రీకి మేజోళ్ళు వేలాడదీస్తారు. వాటిలో శాంటా తాత గిఫ్ట్లను వేసి వెళ్తాడని చాలామంది నమ్ముతారు. క్రిస్మస్ సందర్భంగా పేదలకు దాన ధర్మాలు చేయటం, మిషనరీలకు విరాళాలు ఇవ్వటం, లోకహితం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేయటం సాంప్రదాయంగా వస్తోంది. క్రిస్మస్ ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పర్వదినం. క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లా అంతటా 2 రోజుల ముందే పండుగ సందడి నెలకొంది. చర్చిలతో పాటు క్రైస్తవుల ఇండ్ల వద్ద క్రీస్తు జననానికి గుర్తుగా నక్షత్రాలను, క్రిస్మస్ ట్రీలను అందంగా అలంకరించారు. అలాగే జిల్లాల్లోని చర్చిలన్నిటినీ విద్యుత్ దీపాలతో సుందరంగా ముస్తాబు చేశారు. ఆయా చర్చిల్లో క్రైస్తవులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. క్రిస్మస్ స్టార్. క్రిస్మస్కు ముందు నుంచే క్రైస్తవులు తమ ఇండ్లపై నక్షత్ర ఆకృతులను అలంకరించుకుంటారు. క్రీస్తు జననానికి చిహ్నంగా నక్షత్ర ఆకృతిని భావిస్తారు. తూర్పు దేశాల జ్ఞానులకు, గొల్లలకు దారి చూపిన దివ్య నక్షత్రాన్ని క్రీస్తు జయంతికి ప్రత్యేక చిహ్నంగా క్రైస్తవులు భావిస్తారు. నాటి నుంచి నేటి వరకు క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని క్రిస్మస్ స్టార్ను ఏర్పాటు చేసుకోవటం ఆనవాయితీగా వస్తోంది. అదేవిధంగా క్రిస్మస్ ట్రీని అందంగా అలంకరిస్తారు. క్రిస్మస్ చెట్టును పారడైజ్ ట్రీగా కూడా పిలుస్తారు. నిత్యం పచ్చగా ఉంటూ ప్రజలకు సుఖ సంతోషాలను ట్రీ పంచుతుందని క్రైస్తవులు నమ్ముతారు. కొవ్వొత్తుల ప్రదర్శన. క్రిస్మస్కు ముందు రోజు క్రైస్తవులు యేసుక్రీస్తును స్తుతిస్తూ అర్ధరాత్రి వరకు జాగరణ పాటిస్తారు. అంధకారంలో ఉన్న ప్రపంచాన్ని వెలుగులతో నింపటానికి క్రీస్తు మరలా జన్మిస్తున్నారని చాటి చెప్తూ చర్చిల్లో, ఇండ్లలో కొవ్వొత్తులను వెలిగిస్తారు.
నక్షత్ర రూపాల్లో ఉన్న సెట్టింగ్లు ఇండ్లపై ఎగురేసిన అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. వేడుకలకు సర్వం సిద్ధం. త్యాగశీలి కరుణామయుడు అయిన క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకునేందుకు సర్వం సిద్ధమైంది. చర్చల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ప్రత్యేక ప్రార్థనలు జరుపుకునేందుకు వీలుగా నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. క్రిస్మస్ రోజున చిన్నారులతో క్రిస్మస్ తాత వచ్చి సరదాగా ఆడుకుంటాడు. బొమ్మలు, చాక్లెట్లు ఇస్తాడని చిన్నారులు అతడి కోసం ఆశగా ఎదురుచూస్తుంటారు. క్రిస్మస్ తాత అంటే నికోలస్ అనే వ్యక్తి తల్లిదండ్రుల మరణాంతరం వారు సంపాదించిన ఆస్తులను పేదలకు పంచిపెట్టడానికి నిర్ణయించుకుంటాడు. తాను ఎవరో తెలియకుండా ఉండేందుకు బహుమతులు పంచే సమయంలో ఎర్రటి దుస్తులు, గుర్తుపట్టకుండా తెల్లటి గడ్డం, టోపీని ధరించాడు. అతడే శాంటాక్లాస్, క్రిస్మస్ తాత. ఆఫ్ఘనిస్తాన్ సమాచారం ప్రకారం ఆఫ్ఘనిస్తాన్లో చాలా సంవత్సరాలుగా క్రిస్మస్ పండుగ జరుపుకోవటం లేదు. ఇక్కడ ప్రజలు క్రైస్తవుల పండుగ క్రిస్మస్ను మతపరమైన భావాల కారణంగా జరుపుకోరు. ఇప్పటి వరకు క్రిస్మస్ పండుగ గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి డిసెంబర్ 25వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. నగ్మ భారతీయ రాజకీయ నాయకురాలు, సినిమా నటి. ఆమె జన్మనామం నందిత అరవింద్ మొరార్జీ. ఆమె తెలుగు, తమిళ చిత్రాల్లో కథానాయికగా నటించింది. ఆమె ఘరానా మొగుడు, కథలన్, భాష మొదలైన సినిమాల్లో నటించి గుర్తింపు పొందింది. ఆమె బాలీవుడ్లో తన సినిమా ప్రస్థానాన్ని ప్రారంభించి భారీ సినిమాల్లో నటించింది. ఆమె వివిధ హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, బెంగాలీ, భోజ్పురి, పంజాబీ, మరాఠీ భాషా చిత్రాల్లో నటించింది. నందిత అరవింద్ మొరార్జీ 1974 డిసెంబర్ 25న ముంబై, మహారాష్ట్రలో జన్మించారు. నగ్మా సినిమా ప్రస్థానాన్ని హిందీ సినిమా బాగీ ఏ రెబెల్ ఆఫ్ లవ్ చిత్రంతో ప్రారంభించింది. ఈ చిత్రంలో ఆమె సల్మాన్ ఖాన్తో నటించింది. ఈ సినిమా 1990లో అత్యధిక వసూలు చేసిన 7వ చిత్రంగా గుర్తింపు పొందింది. ఆమె కరిష్మా కపూర్తో పాటు 1994లలో అజయ్ దేవ్గన్తో, అక్షయ్ కుమార్లతో కలిసి సుహాగ్ చిత్రంలో నటించింది. ఆమె తెలుగు చిత్రసీమలో 1992లో చిరంజీవితో ఘరానా మొగుడు, అక్కినేని నాగార్జునతో అల్లరి అల్లుడు, నందమూరి తారక రామారావు, మంచు మోహన్ బాబులతో మేజర్ చంద్రకాంత్ చిత్రాల్లో నటించింది. ఆమె తమిళంలో రజనీకాంత్తో భాష, 1994లో ప్రభుదేవాతో కథలన్ చిత్రాల్లో నటించింది. సందీప్ రెడ్డి వంగ తెలుగు సినిమా రచయిత, దర్శకుడు. అర్జున్ రెడ్డితో దర్శకుడుగా తెలుగు సినిమా రంగంలోకి ప్రవేశించాడు. సందీప్ 1988 డిసెంబర్ 25న తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్లో జన్మించాడు. 2010 నుండి సినిమా రంగంలోని వివిధ విభాగాల్లో పనిచేసిన సందీప్ 2010లో కేడీ సినిమాకు సహాయ దర్శకుడిగా, 2015లో మళ్ళీ ఇది రాని రోజు సినిమాకు సహదర్శకుడిగా పనిచేశాడు. అర్జున్ రెడ్డి సినిమా స్క్రిప్ట్ రాసుకొని హీరో పాత్ర కోసం శర్వానంద్ను సంప్రదించాడు. కానీ అతను వేరే సినిమా చేస్తుండడంతో విజయ్ దేవరకొండను తీసుకోవడం జరిగింది. ఈ చిత్రాన్ని నిర్మించడానికి ఏ నిర్మాత ముందుకు రాకపోవడంతో సందీప్ తండ్రి, అన్న కలిసి భద్రకాళి పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసి ఈ చిత్రాన్ని నిర్మించారు. 2017 ఆగస్టు 26న విడుదలైన అర్జున్ రెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి సందీప్కి, చిత్ర యూనిట్కి మంచి పేరు తెచ్చింది. 5 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ చిత్రం 50 కోట్లకు పైగా వసూలు చేసింది. బాబా రామ్దేవ్ ఒక హిందూ ఆధ్యాత్మిక గురువు, సుప్రసిద్ధ యోగా గురువు. పతంజలి ఆశ్రమాన్ని స్థాపించి పలు మత సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. మాతృభూమిపై ఆపేక్ష చాటడమే యోగా గురువు రామ్దేవ్ బాబా వ్యాఖ్యలపై వివాదం ముదురుతోంది. భారత్ మాతకి జై అని అనని వారి తల నరికి చంపేవాడినని, కానీ చట్టాన్ని దృష్టిలో పెట్టుకొని అలా చేయడం లేదని అన్నారు. భారత్ మాతాకి జై అనే నినాదం చేయడం అంటే మాతృభూమిపై ఆపేక్ష చాటడమేనని, ఇందులో మతపరమైన కోణమేమీ లేదని రామ్దేవ్ బాబా అన్నారు. రామ్దేవ్ వ్యాఖ్యలు హింసకు పిలుపునివ్వడమేనని కాంగ్రెస్ నేత సంజయ్ ఝా ప్రజలను బెదిరిస్తున్న రామ్దేవ్పై చర్యలు తీసుకోవాలంటూ భారత్ మాతాకి జై అనటం
ముస్లిం మతానికి విరుద్ధమని, అందుకే తాము ఆ నినాదం చేయబోమని దేశంలోని అతిపెద్ద ఇస్లాం సంస్థ దారుల్ ఉలూమ్ డియోబంద్ ఫత్వా జారీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రామ్దేవ్ డిసెంబర్ 25, 1965న మహేంద్రగఢ్ జిల్లాలో జన్మించారు. ప్రియా రాయ్ భారతీయ సంతతికి చెందిన అమెరికన్ చిత్రాల సుప్రసిద్ధ నటి. ఈమెను ప్రియా అంజలి రాయ్, ప్రియా రాయ్ అంజలి అని కూడా పిలుస్తారు. ఈమె న్యూఢిల్లీ నగరంలో 1977 డిసెంబర్ 25న జన్మించింది. 2వ సంవత్సర వయసులోనే న్యూఢిల్లీ నుండి అమెరికాకు పయనమైన ఈమె మినిపోలిస్ నగర సమీపంలో ఉన్న ఉప పట్టణాల్లోనే బాల్యం సాగింది. అరిజోనా రాష్ట్ర విశ్వవిద్యాలయంలో చదివింది. ప్రియా 1998లో చిత్రాల్లో ప్రవేశించింది. అంతకుముందు మోడలింగ్ చేసి తర్వాత 12 సంవత్సరాలు డాన్సర్గా చేసింది. ప్రియా 2009లో చీర్ లీడర్స్ అనే సినిమాలో స్త్రీల సామూహిక సన్నివేశంలో నేరుగా పాల్గొన్నందుకు ప్రతిష్టాత్మక ఏవియన్ అవార్డును గెలుచుకుంది. చీర్ లీడర్స్ సినిమాలో ఈమె జెస్సీ జేన్, టామీ గన్, మెంఫిన్ మాన్రో, అలెక్సిన్ టెక్సాస్ వంటి సుప్రసిద్ధ నటీనటులతో చేసింది. నందీష్ సింగ్ సంధు ఒక భారతీయ నటుడు. హిందీ సినిమా, టెలివిజన్లో పనిచేస్తుంటాడు. అతను ప్రముఖ సోప్ ఒపేరా ఉత్తరంలో వీర్ సింగ్ బూందేలాగా నటించి బాగా పేరు పొందాడు. సంధు యొక్క ఇతర టీవీ రచనల్లో ఫిర్ సుబా హోగి, బేంటహా, గ్రహన్, జూబ్లీ ఉన్నాయి. అతను సూపర్ 30లో సహాయ పాత్రతో హిందీ చలనచిత్ర రంగప్రవేశం చేశాడు. సందీప్ సింగ్ సంధు డిసెంబర్ 25, 1981న ధోల్పూర్, రాజస్థాన్లో జన్మించారు. సంధు తన కెరీర్ను మోడలింగ్తో ప్రారంభించాడు. 2007లో అతను స్టార్ ప్లస్ యొక్క కస్తూరితో టెలివిజన్ షోలో తన నటనా రంగ ప్రవేశం చేశాడు. అక్కడ అతను రౌనక్ పాత్ర పోషించాడు. తర్వాత అతను అనేక టీవీ షోల్లో కనిపించాడు. అక్కడ అతను సహాయక పాత్ర మరియు అతిథి పాత్రలను పోషించాడు.